అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. బలిపీఠం నవల చదువుకుంటున్నాము. రాసిన వారు రంగనాయకమ్మ గారు. ఆ రోజు భాస్కర్ మనసును అదుపులోకి తెచ్చుకోలేక చికాకు పరుస్తున్న ఆలోచనల బారి నుండి తప్పించుకోవడానికి సినిమాకు బయలుదేరాడు. అతని పక్కన ఒక యువతి వచ్చి కూర్చుంది. అది తరచు జరిగేదే అయినా కొత్తగా అనుభూతి చెందాడు. తన పక్కనే ఎన్నడూ తెలియని యువతి కూర్చుని ఉందనే భావం భాస్కర్ను చాలా కంగారు పెట్టింది. ఆడవాళ్ల మొహాలలోకి అమాయకంగా చూసి మాట్లాడగలిగే భాస్కర్ ఆమెని ధైర్యంగా ఒక్కసారి కూడా చూడలేకపోయాడు. ఆమె ఏమాత్రం తల తిప్పినా చూపు నిలుపుకోలేకపోయాడు. పిక్చర్ మొదలై థియేటర్ అంతా చీకటైపోయినప్పుడు ఆమెను పదే పదే చూడాలనే కోరిక భాస్కర్ను బాధపెట్టింది. అంత చీకటిలో కూడా ఆమె చేతులు, మొహము తెల్లగా కనిపిస్తున్నాయి. పల్చటి పైటలోంచి సన్నని గొలుసు క్షణానికో రకంగా మెరుస్తుంది. ఆమె అప్పుడప్పుడు చేతి రుమాలతో చెంపలు ఒత్తుకొని జుట్టు సర్దుకుంటుంది. తెల్లని ఆ చేతులు మృదువుగాను, గాజుల శబ్దం మధురంగానూ అనిపించాయి. భాస్కర్ వెనక్కి వాలి ఆమెను ఆసక్తిగా చూడసాగాడు. ఆమె జడ చాలా పొడుగ్గా ఉంది. బయట కొంగు జడ కుర్చీ కిందకు వేళ్లాడుతున్నాయి. ఆమె సమక్షంలో సన్నని సువాసనలు కూడా ఆవరించి ఉన్నాయి. ఆ జడలో అలంకరించుకున్న పువ్వుల వల్లే కాబోలు ఆమె ఏమీ పట్టనట్టు తదేకంగా పిక్చర్ చూస్తోంది. భాస్కర్ సర్వం మరిచి ఏకదీక్షగా ఆమెనే చూస్తున్నాడు. ఇంటర్వెల్లో ఆమె ఎందుకో పెదవులు విరిచి నవ్వుకుంటుంది. బహుశా పిక్చరు మంచి ప్రేమ ఘట్టంలో ఆగి ఉంటుంది. ఏదో గుర్తొచ్చిన దానిలా చటుక్కున తల తిప్పి భాస్కర్ కేసి చూసింది. భాస్కర్ క్షణం కంగారు పడి చూపు మరల్చి వేసుకున్నాడు. గంభీరంగా దేనికి చలించని యోగీశ్వరుడిలా బిర్రబిగిసి కూర్చున్నాడు. ఆమె నవ్వు దాచుకుంటూ రుమాలు విప్పి మడతలు పెడుతూ కూర్చుంది. తిరిగి పిక్చర్ ప్రారంభమైన తర్వాత కూడా భాస్కర్ మనసును అదుపులో పెట్టుకోలేకపోయాడు. ఆమె భాస్కర్ని గమనించసాగింది. ఆమె కోసమే థియేటర్కు వచ్చినట్టుగా ప్రవర్తించాడు భాస్కర్. పిక్చర్ పూర్తయి అంతా లేస్తూనే గత్యంతరం లేక తను బయలుదేరాడు. ఇంటికి చేరాక పడుకుని ఆలోచిస్తే తన ప్రవర్తనకు తనే విస్తుపోయాడు భాస్కర్. అసలు సినిమా ఏమిటో తను చూడనే లేదు. ఊరు పేరు తెలియని ఒక అమ్మాయిని చూస్తూ 3 గంటలు గడిపేశాడు. ఎంత విచక్షణారహితంగా ప్రవర్తించాడు. జీవితమంతా బ్రహ్మచర్యం పాటించగలనని వాదించిన తనేనా అత్యల్పకాలంలో ఇంత దిగజారిపోయాడు. తను ఎందుకింత వెర్రివాడయ్యాడు? భాస్కర్ తన బలహీనతకు చాలా విచారించాడు. సభ్యత లేని ప్రవర్తనకు సిగ్గుపడ్డాడు. కానీ ఆ రోజు భాస్కర్ ఒక నిజాన్ని తెలుసుకున్నాడు. స్త్రీలో ఏదో సౌందర్యం ఉంది. పదే పదే అనుకుని నవ్వుకున్నాడు. స్త్రీలో సౌందర్యం ఉందని తెలుసుకోవటానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందా? అంతుపట్టకుండా రెగే భాస్కర్ ఊహలకు ఆమె ఒక రూపు కల్పించింది. ఆమె భాస్కర్ ఊహాసుందరి అయింది. ఆమె ఝాసను భాస్కర్ తోసివేసుకోలేకపోయాడు. ఆమె కోసమే మళ్ళీ మళ్ళీ థియేటర్కు వెళ్ళాడు. ఆమె కనిపించకపోతే దిగులు పడ్డాడు. ఒకసారి ఆమెను చూడాలని ఆరాటపడ్డాడు. భాస్కర్ దిగులు మరొక విధంగా సన్నగిల్లుతూ వచ్చింది. ఆమెకు బదులు థియేటర్లో భాస్కర్ పక్కన చిన్న వయసు భార్యాభర్తలు కూర్చోవటం తటస్థించేది. పిక్చర్ సాగుతుంటే వాళ్ళిద్దరూ చాలా నెమ్మదిగా ఏమో మాట్లాడుకునేవాళ్ళు. అతను ఆమె గడ్డం పట్టి తన వైపు తిప్పుకొని ఏదో చెప్తే ఆమె నవ్వి అతని చేయి తోసివేసేది. మరోసారి ఆమె అతని చేయి స్పర్శిస్తూ ఏదో అంటే అతను నవ్వుతూ పిక్చర్ చూసేవాడు. వాళ్ళిద్దరూ సంతోషమంతా తమ స్వంతమే అన్నట్టు కనిపించేవారు. అటువంటి దృశ్యాలు విచిత్రంగా అనిపించేవి. బ్రహ్మచర్యాన్ని దూరం చేస్తూ భాస్కర్ మరో మెట్టు పైకి వెళ్ళాడు. స్త్రీలో ఉన్న సౌందర్యాన్ని అనుభవించినప్పుడే పురుష జన్మకు సార్థకత అనుకున్నాడు. సంధ్యా సమయం. రంగురంగుల సీతాకోక చిలుకలతో బీచ్ కలకల్లాడుతుంది. ఎక్కడ చూసినా సంతోషం వెల్లివిరుస్తుంది. భాస్కర్ కాలితో ఇసుక తన్నుకుంటూ కొంత దూరం నడిచి ఒక రాతి మీద కూర్చున్నాడు. అనంత సాగరాన్ని, అణువులైన మానవులను చూస్తూ తన ముందుగా సాగిపోతున్న ప్రతి వ్యక్తిని శ్రద్ధగా పరికించసాగాడు. ఎవరికోసమో వెతుకుతున్నట్టు ప్రతి వాళ్ళను పరీక్షించటం, వాళ్ళ గురించి ఏవో అంచనాలు కట్టుకోవటం ఒక పిచ్చి అలవాటుగా తయారైంది. ఒక యువతి గాలికి ఎగిరిపడే తెల్లని చీరతో, భారంగా వేలాడే బారెడు జడతో, మెరిసిపోయే కుంకుమతో తప్పటడుగులు వేస్తున్న పాపై చేపట్టి నడిపిస్తూ వస్తోంది. కొంత దూరం వచ్చి భాస్కర్ సమీపంలో కూర్చుంది. పాప కోసం ఇసుకతో గూడు కట్టిపెట్టింది. గూడులో చిన్న చిన్న చేతులు పెట్టి ఆడుకుంటున్న పాపను చూస్తూ కూర్చున్నాడు భాస్కర్. కొంతసేపటికి ఒక యువకుడు వచ్చి పాప పక్కన కూర్చోగానే పాప ఉత్సాహంగా ఇసుక చేతులతోనే అతని చెంపలు రాస్తూ, నాన్న, అమ్మ నాకు గూలు కత్తి పెట్టింది అంది. అతను ఆమెకేసి ఒకసారి చూచి నవ్వుతూ, మీ అమ్మ కట్టిన గూడు అసలేం బాగాలేదు చూడు.
నేను ఎంత అందంగా కడతానో చూడు అంటూ ఆ గూడిని చటుక్కుని చెరిపేశాడు. పాప బిక్కమొహం వేసింది. అతను మళ్ళీ గూడు కట్టాలని ప్రారంభించాడు. ఒకటి నిలవలేదు. చెయ్యి తీసేసరికి విరిగి పడుతున్నాయి. పాప ఏడవటానికి సిద్ధమైపోతోంది. చేసేది లేక అతను భార్యను బ్రతిమాలుకున్నాడు. ఆవిడ వినిపించుకోకుండా ఎగిరిపడే కెరటాలలోకి చూస్తూ కూర్చుంది. పాప ఏడుపు ప్రారంభించింది. అతను కూతుర్ని ఊరడిస్తూ భార్యను బ్రతిమాలసాగాడు. ఆమె నవ్వుతూ చివరికి పాపకు చక్కటి గూడు కట్టి ఇచ్చింది. ఈసారి అతను బిక్కమొహం వేసుకున్నాడు. భాస్కర్కు నవ్వు వచ్చింది. కొంతసేపటికి వాళ్ళు లేచి వెళ్ళిపోయారు. భాస్కర్ తనకు వస్తుందో రాదోనని ఇసుకలో చేయి దూర్చి గూడు కట్టడం ప్రారంభించాడు. 1-2 సార్లు విరిగిపడ్డా 3ఓసారి నిలిచింది. పాపకు నేనే గూళ్ళు కట్టి పెడతాను, వాళ్ళమ్మను బతిమాలను అనుకున్నాడు గర్వంగా. లేచి నడుస్తుంటే అనుమానం వచ్చింది. అసలు పాప ఏది, వాళ్ళ అమ్మ ఎవరో అనుకుంటూ నడిచాడు. భాస్కర్ సమాజానికి వెళ్ళిన క్షణాల మీద పనులన్నీ చూసుకుని బయటపడుతున్నాడు. గంటల తరబడి కూర్చుని చేయవలసినవేమీ లేవు. ఎప్పుడే ప్రత్యేక విషయం జరిగినా తన కోసం కబురు వస్తుంది. సెలవు పూట కాలక్షేపం కోసం స్నేహితుడింటికి వెళ్తే అక్కడ ఇంకో పాప తయారైంది. వాళ్ళమ్మ నిజం కాఫీ ఇవ్వకముందే తను లక్కపెడతతో ఉత్తుత్తి కాఫీ తెచ్చిచ్చింది. తాగండి మామయ్య గారు అంటూ వేధించడం మొదలుపెట్టింది. భాస్కర్ నవ్వి తాగేశాను పాప అంటే మీరు తాగలేదు అంటూ మారం చేసింది. అలా విడిచిపెట్టదయ్యా, ఆ లక్కపెడత నోటి కానించుకో అన్నాడు స్నేహితుడు. భాస్కర్ అలాగే లక్కపెడతని పెదవులు కానించుకొని ఉత్తుత్తి కాఫీ గుటకలు వేశాడు. కాఫీ నువ్వే చేశావా పాప, చాలా బాగుంది అన్నాడు. పాప గర్వంగా నేనే చేశాను, అమ్మకన్నా బాగా చేస్తాను అంటూ లక్కపెడత తీసుకెళ్లి పందిరి మంచం కోడుకు చీపురు పుల్లలు పెట్టి అమర్చుకున్న కుళాయి దగ్గర కడిగేసి అట్టల బీరువాలో సర్దేసింది. అది పాప సంసారం కాబోలు. సిగరెట్టు పెట్టెలు, చిల్ల పెంకులు, చీపురు కట్టలు, డబ్బా మూతలు, విరిగిన గాజులు, నత్తగుల్లలు, ఒకటేమిటి సర్వం ఉన్నాయి అక్కడ. పాప అమ్మని అడిగి నిజం మంచినీళ్ళు తెచ్చిపెట్టి తల్లి, దాహం వేస్తోంది అన్నాడు వాళ్ళ నాన్న. ఇప్పులే కదా నాన్న కాఫీ తాగావు, ఉండు వంట చేస్తున్నాను అంటూ చెక్క కత్తితో దోస చెక్కులు తరుగుతూ హడావిడి పడింది పాప. భాస్కర్ ఫక్కున నవ్వేశాడు. మా పాప కూడా సంసారం చేస్తుంది గాని నువ్వు తప్పుకుని తిరుగుతున్నావయ్యా అంటూ నవ్వి తనే లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తాగి వచ్చాడు పాప నాన్న. పాప అమ్మ నిజం కాఫీ తెచ్చి ఇస్తూ పాపతో భలే గొడవగా ఉందండి, ఎక్కడెక్కడ కనబడ్డవి తెచ్చి ఆ మూల దాస్తుంది. వారానికి ఒకసారి కూడా అక్కడ తొడవనీయదు. ఇంట్లో కూర్చునే అల్లరి ఎక్కువైంది. బడికి పంపుదామా అంటే ఇంకా 4వ ఏడేను అంది. పర్వాలేదు ఆడుకోనిద్దరు, మరో 2 ఏళ్ళు పోతే బళ్ళు చదువులు ఎలాగూ ఉన్నాయి అన్నాడు భాస్కర్ నవ్వుతూ. అందుకేనా మీరిలా ఏ బాధ్యతలు లేకుండా తప్పుకు తిరుగుతున్నారు అంటూ నవ్విందావిడ. రోజులు గడుస్తున్న కొద్దీ భాస్కర్కు తెలియని వేదన ప్రారంభమైంది. మర్నాడే పత్రికల్లో వార్తలు వచ్చాయి. శ్రీరాములు బాబు ఆంధ్ర రాష్ట్రం కోసం మద్రాసులో నిరాహార దీక్ష ప్రారంభించారు. భాస్కర్ విస్తుపోయాడు. ఆయన సాహసానికి కంపించిపోయాడు. రోజులు గడుస్తున్నాయి. దీక్ష సాగుతోంది. అప్పటికి 1 రోజులు దాటింది. భాస్కర్కు శ్రీరాములు బాబుని చూడాలని ఆతృత కలిగింది. వెంటనే బయలుదేరాడు. ఒక సంధ్యా సమయంలో భాస్కర్ శ్రీరాములు బాబుని కలుసుకొని నమస్కరించాడు. ఆయన భాస్కర్ని చూసి చూడగానే పోల్చి చిరునవ్వుతో ఆహ్వానించారు. నీరస స్థితిలో ఉన్న మనోధైర్యంతో ఆరోగ్యంగా కనిపించారు. ప్రకృతి వైద్యులు ఒకరు అనుక్షణం వారిని కనిపెట్టుకు ఉండి కొద్ది కొద్దిగా కొబ్బరి నీరు మాత్రం ఇస్తున్నారు. శ్రీరాములు బాబును చూస్తున్న కొద్దీ భాస్కర్కు దిగులు అధికమైంది. రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి బాబుగారు అని అడిగాడు. బాబుగారు చిరునవ్వు నవ్వి క్లుప్తంగా తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నాయకులు దీక్షను విరమించవలసిందిగా కోరుతున్నారు కానీ అసలు దీక్ష పూనడానికి కారణమేమిటో గ్రహించినట్లు సరైన హామీ ఇవ్వటం లేదు. అంతకుముందు అదేవిధంగా సాధు సీతారాం గారు దీక్షభూని విరమించడంతో ప్రజలకు శ్రీరాములు బాబుపై కూడా నమ్మకం కలగటం లేదు. బాబుగారు మద్రాసు కూడా ఆంధ్రులదే అని పట్టుబట్టడంతో తమిళ నాయకులు హేళన చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక వ్యక్తి ఆత్మార్పణ చేయగలిగితే ఆంధ్ర రాష్ట్రం సిద్ధిస్తుందని శ్రీరాములు బాబు గట్టి నమ్మకంతో ఉన్నారు. కొందరు సన్నిహితులు, ప్రోత్సాహకులు రాజకీయ పరిస్థితులను పరిశీలించి బాబుగారితో సంప్రదించి పత్రికలకు వార్తలు అందజేస్తున్నారు. ఈ స్థితిలో కూడా బాబుగారు నువ్వు వివాహం చేసుకున్నావా భాస్కర్ అని అడిగారు. భాస్కర్ అపరాధిలా అన్నాడు.
క్షమించాలి బాబుగారు, ఇంతవరకు మీ మాట పాటించలేకపోయాను. కానీ త్వరలో వివాహం చేసుకోవాలనే నిశ్చయించుకున్నాను. మీ ఆశీర్వాదం పొందకుండా అంత సాహసం చేయగలనని ఎలా అనుకున్నారు? ఆయన చిరునవ్వు నవ్వుతూ, సంతోషం నాయనా, నీకు అన్ని విధాలా తగిన వధువును, నీ కర్తవ్యాలకు చేయూతనిచ్చే యువతిని నిర్ణయించుకో, సుఖపడతావు. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి అన్నారు. భాస్కర్ భారమైన హృదయంతో ఏమీ మాట్లాడలేకపోయాడు. వెళ్ళిపోయే ముందు నమస్కరిస్తూ అన్నాడు, మీ దీక్ష సఫలం కావాలి బాబుగారు, మీరు మళ్ళీ మాలో కలిసి తిరగాలి. భాస్కర్ కళ్ళ నుంచి అసురు బిందువులు జలజలా రాలిపడ్డాయి. శ్రీరాములు బాబు దీక్ష వారాల తరబడి అచంచలంగా సాగుతోంది. ప్రజలలో చైతన్యం బయలుదేరింది. ప్రతి ఆంధ్రుడు శ్రీరాములు బాబును గుర్తించి ఆయన కోసం ఆందోళన చెందుతున్నారు. ప్రజలలో రేగిన కల్లోలం ఫలితంగా తీవ్రమైన అల్లర్లు, సమ్మెలు, నినాదాలు, ఊరేగింపులు బయలుదేరాయి. భాస్కర్ పత్రికలతోనే జీవిస్తున్నాడు. మహర్షి భాస్కర్కు ఎన్నో విధాల ధైర్యం చెప్పారు. భాస్కర్, భగవంతుడు కష్టసుఖాలలో దేనిని ప్రసాదించినా స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎప్పటికే పరిస్థితి తటస్థించినా తట్టుకోగలిగే మనస్థైర్యం ఏర్పరచుకోవాలి. ఏది జరిగినా మనం నిమిత్తమాత్రులం కదా. కానీ భాస్కర్ సున్నిత హృదయం ఏదో శంకతో బాధపడసాగింది. శ్రీరాములు బాబు వంటి వ్యక్తి దేశానికి కరువు కాకూడదు. ఆయన జీవించి తీరాలి. ఆయన లేని ఆంధ్ర రాష్ట్రం ఎవరికి కావాలి? కానీ ఆ పవిత్రమూర్తి త్యాగధనుడు అస్తమించాడు. తోటి ఆంధ్రుల కోసం తనను అర్పించుకున్నాడు. భాస్కర్ మ్రాన్పడిపోయాడు. 1952 సంవత్సరం అక్టోబర్ 19వ తారీఖున ప్రారంభమైన దీక్ష 58 రోజులు నిర్విఘ్నంగా సాగి డిసెంబర్ 15వ తేదీ అర్ధరాత్రి సమాప్తమైంది. భాస్కర్ దుఃఖం ఆపుకోలేక భోరున ఏడ్చాడు. భాస్కర్ తన నిర్ణయం మహర్షికి, ముఖ్యమైన స్నేహితులకు తెలియజేశాడు. వధువు విషయంలో తన ఉద్దేశాలు కూడా విపులీకరించాడు. ముఖ్యంగా తన వివాహం సంస్కరణ వివాహం కావాలి. వధువు బాల వితంతువో వర్ణాంతర యువతో అయి ఉండాలి. తనకన్నా చిన్నదై గుణవంతురాలైన వితంతువైన అంగీకారమే. తర్వాత ఆమె చదువుకున్నది కావాలి. భవిష్యత్తు జీవితంలో తనకు చేయూతనిచ్చి సహకరించే వ్యక్తి కావాలి. ఆహార నియమాలలో ఏ ఒక్కరికి కష్టం కలగకుండా ఆమె శాకాహారి కావాలి. వివాహం చాలా నిరాడంబరంగా జరుగుతుంది. తను కట్నం పేరిట ఒక్క కాణీ కూడా తీసుకోడు. వస్తువాహనాల కోసం చిల్లిగవ్వ కూడా ఖర్చు చేయడు. ఆఖరి విషయం, తను ఆ అమ్మాయితో మాట్లాడిన మీదటే నిర్ణయించుకుంటాడు. స్నేహితులంతా భాస్కర్ను హాస్యం చేసినా ప్రతి ఒక్కరూ శక్తి కొద్దీ భాస్కర్ కోరే వధువు కోసం అన్వేషించారు. నెలలు గడుస్తున్న భాస్కర్ పెళ్లి ఒక సమస్యగానే ఉండిపోయింది. కరుణ సమాజంలోనే వివాహానికి తగిన అమ్మాయిలున్నారు. కానీ వాళ్ళందరినీ భాస్కర్ ఎన్నో ఏళ్ల నుంచి అక్కచెల్లెళ్ళుగా భావిస్తున్నాడు. స్నేహితులు చూపించిన అమ్మాయిలు కొందరు భాస్కర్కు సంతృప్తి కలిగించలేకపోయారు. మరికొందరు అన్ని విధాలా అతన్ని అధిగమించి ఉన్నారు. ఆ అమ్మాయిలే భాస్కర్ని అంగీకరించలేదు. వర్ణాంతర వివాహాలకు సాహసించే పెద్దలు చాలా తక్కువ. ఒక స్నేహితుడి మేనమామకు వితంతువైన కూతురు ఉంది, చదువుకుంది. భాస్కర్ ఆలోచించుకునే లోపనే ఆమె పునర్వివాహానికి విముఖత చూపింది. బహుశా ఆమె ఉద్దేశం ఎప్పటికైనా మారవచ్చు, కానీ అది అప్రస్తుతం. అనుకోకుండా భాస్కర్కు బీచ్లో ఒక యువతి కలిసి స్నేహమైంది. ఆమె నర్సు ట్రైనింగ్ పూర్తి చేసుకుని కొత్తగా ఉద్యోగంలో ప్రవేశించింది. భాస్కర్ను ఎంతో అభిమానిస్తూ, భాస్కర్ ఆశయాలకు ఆశ్చర్యపోతూ అటువంటి వ్యక్తిని భర్తగా పొందే అదృష్టం కోసం అలమటించింది. కానీ ఆమె అవివాహితగా 3 సంవత్సరాలు ఉద్యోగం చేసి తీరాలని అగ్రిమెంట్ ఉంది ప్రభుత్వంతో. అన్ని విధాలా సరిపడిన మరో యువతితో ఆహార నియమాలలో జతపడలేదు. భాస్కర్ విరక్తితో తాత్కాలికంగా పెళ్లి ప్రయత్నాలు విరమించుకున్నాడు. తన చేతుల మీదుగా అనేక సంబంధాలు కుదిర్చి పెళ్లిళ్లు చేయించి చెడిపోయిన సంసారాలను నిలబెట్టిన భాస్కర్ తాను ఆశించిన విధంగా వివాహం చేసుకోలేదనే నిరాశతో బాధపడ్డాడు. జేబులో అడ్రస్ తీసి మరొకసారి చూచుకొని ఆ ఇంటి మెట్లెక్కి తలుపు తట్టాడు భాస్కర్. కొంతసేపటికి ఒక యువతి తలుపు తీసి ఒక అడుగు వెనక్కి వేసింది. ఆమెను చూడగానే భాస్కర్ కంగారు పడ్డాడు. ఈమె ఎక్కడో కనిపించింది కదూ, ఎప్పుడు, ఎక్కడా? ఆమె చిరునవ్వుతో లోపలికి రండి అంది. మీరు మిమ్మల్ని తడబడుతున్న భాస్కర్ మాటలకు అడ్డు వస్తూ నవ్విందా అమ్మాయి. అవును, నన్ను మీరు చూశారు. 1 నిమిషం కాదు, గంట కాదు, వరుసగా 3 గంటలు. పాపం, ఆ రోజు మీరు టికెట్ కొన్నదో కాదో కానీ. భాస్కర్ చాలా సిగ్గుపడిపోయాడు. అవును, ఆ రోజు సినిమాకు వెళ్ళి పక్కనే ఉన్న ఈమెనే చూస్తూ కూర్చున్నాడు. ఆ సంగతి ఎవరికీ తెలియదనుకున్నాడు.
సిగ్గుతో మాట్లాడకుండా నిలబడిన భాస్కర్ను ఆమె తిరిగి పలకరించింది. లోపలికి వచ్చి కూర్చోండి, ఏం పని మీద వచ్చారో చెప్తే అంది. భాస్కర్ సమయం మించిపోకుండా మనసుని అదుపులో పెట్టుకుని ధైర్యం కూడగట్టుకున్నాడు. తను చేసిన పని ఎలాగూ తెలిసిపోయింది. పోనీ తప్పేమిటి, అందంగా ఉంది, తనకు చూడాలనిపించింది, చూశాడు. ఆ మాటకొస్తే ఇప్పుడు చూస్తాడు, సిగ్గెందుకు? మీరు మళ్ళీ చూడటానికే వచ్చారా ఏమిటి అంది ఆ అమ్మాయి నవ్వుతూ. ఆ చిలిపితనం భాస్కర్ను చాలా దూరం తీసుకుపోయింది. బింకంగా అన్నాడు, ఇది థియేటర్ కాదు కదండి. అది మీకు తెలియాలి కదా. అబ్బే, ఎలవేళలా తెలివి తప్పి కూర్చుంటే వచ్చిన పని కాదులేండి. ఇంతకీ వేణుగోపాలరావు గారి ఇదేనంటారా? అవును అంటూ కుర్చీ చూపించింది. భాస్కర్ లోపలికి వెళ్తూ, నా పేరు భాస్కర్ రావు అండి, జిల్లా బోర్డులో పనిచేస్తున్నాను. కరుణ సమాజం మీకు తెలిసే ఉంటుంది, సెక్రటరీగా ఉంటున్నాను అన్నాడు. చాలా సంతోషం. మీ గురించి తరచు వినటమే కానీ ఎప్పుడూ ఆ సమాజం కూడా చూడలేదు. వేణుగోపాలరావు గారు లేరా? మా అన్నయ్యనండి. నా పేరు తారా. అన్నయ్య మరో గంటకు కానీ రాడనుకుంటాను. నేను ఆయన కోసమే వచ్చాను. నిన్న సాయంత్రం బీచ్ నుంచి వస్తుంటే ఒక ముసలాయన నడుస్తూ నడుస్తూ స్పృహ తప్పి రోడ్డు మీద పడిపోయాడు. వెంటనే రిక్షాలో మా సమాజానికి తీసుకువెళ్ళాను. మా సమాజం డాక్టర్ గారు చూసి పర్వాలేదన్నారు. రాత్రంతా ఆయనకి తెలివి రాలేదు. పొద్దుట లేచాక మీ అన్నయ్య గారి పేరు చెప్పి అడ్రస్ ఇచ్చాడు. ఒక్కసారి తీసుకురమ్మని అడిగాడు, అందుకే వచ్చాను. బట్టి పట్టినట్టే చెప్పాడు భాస్కర్. ఎవరండి ఆయన? ఆశ్చర్యంగా అంది ఆ అమ్మాయి. పేరు అది తెలియదా? ఎలా ఉన్నాడు అంది తిరిగి. వయసు దాదాపు 70 సంవత్సరాలుంటాయి. మీరేమీ అనుకోకపోతే కుష్ఠరోగిలా ఉన్నాడు అన్నాడు. ఆయన ఆశ్చర్యపడింది తార. సన్నగా పొడుగ్గా ఉన్నాడా? అవునవును, సన్నగా పొడుగ్గా, నీరసంగా. చిన్న గడ్డం కూడా ఉంది కదూ? చిన్న గడ్డమేం కర్మ, పెద్ద గడ్డమే ఉంది. పంచ కట్టుకున్నారు కదూ, లేకపోతే ప్యాంటా? కట్టుకున్నారు, బట్టలేవో కట్టుకున్నారు. బట్టలు కట్టుకోరటండి, పంచె ఎలా ఉంది? ఎలా ఉంది అనే ఆలోచనలో పడ్డాడు భాస్కర్. బాగుంది, మీరు చూడనే లేదు. చూశాను, కానీ చిరిగిపోయి మాసిపోయి ఉందా? అవునవును, మసిగుడ్డలా మాసిపోయి పీలికల్లా చిరిగిపోయి అలా ఉన్నారా? ఎవరు ఆయన? మీ బంధువా? మా పెదనాన్నగారే. ఆశ్చర్యపడ్డాడు భాస్కర్. మీ పెదనాన్నగారా? అవునండి, మా పెదనాన్నగారే. మీ సహాయానికి కృతజ్ఞులం. అన్నయ్య రాగానే చెప్తాను, బయలుదేరి వస్తాం. ఇక మీరు వెళ్ళవచ్చు అంటుందేమో అనుకుని ఆ మాట అనిపించుకోకుండా పరువు కాపాడుకుందామని, సరే నేను వెళ్తానండి అంటూ లేచాడు భాస్కర్ నీరసంగా. తార నవ్వుతూ, కూర్చోండి, కాఫీ తాగి వెళ్దురు గాని అనేసి లోపలికి వెళ్ళిపోయింది. 5 నిమిషాల్లో కాఫీ కప్పుతో వచ్చింది. క్షమించాలి, నేను కాఫీ తాగనండి. మీకు చెప్పే వెళ్ళానే. వద్దని చెప్దాం అనుకుంటుండగానే మీరు లోపలికి వెళ్ళిపోయారు. పోనీ టీ తీసుకుంటారా? ఓహో, మరి ఓ గ్లాసు చిక్కటి మీగడ పాలు ఇప్పిస్తే? ఓ తప్పకుండాను, పదండి హోటల్కి, ఇప్పిస్తాను. తారతో పాటు భాస్కర్ కూడా నవ్వాడు. పోనీ మజ్జిగ తాగుతారా? తప్పదంటే. తార గాజు గ్లాసులో మజ్జిగ తెచ్చి ఇచ్చింది. అబ్బబ్బే, ఎందుకండి మీకింత శ్రమ అంటూనే గ్లాస్ అందుకున్నాడు భాస్కర్. 2, 4, 8 నిమిషాలు గడిచింది. గ్లాసులో మజ్జిగ అంగుళం లోతు కూడా తరగలేదు. తార ఉన్నట్టుండే అంది, మజ్జిగ వేడిగా ఉన్నట్టుంది, ఇంకో గ్లాసు తెమ్మంటారా? ఆ గ్లాసుతో మీరు తెచ్చుకోండి. గ్లాసు మజ్జిగ తాగటానికి పక్కా అరగంట పట్టింది. తారాదేవిని చూడటానికి 29 నిమిషాలు, తాగడానికి 1 నిమిషం. మజ్జిగలో ఉప్పు లేదండి అంటూ గ్లాసు టేబుల్ మీద పెట్టాడు. ఇప్పుడా మీకు తెలిసింది? అయితే ఉప్పు కలిపి కాసేపు నీళ్లు తెస్తాను. అవి తాగడానికి ఇంకో అరగంట పడుతుంది. ఆ లోపల మా అన్నయ్య వస్తాడు. ఏమంటారు? వద్దులేండి, వస్తాను. మేమే వస్తాం, మీరు వెళ్ళిరండి అంది తార నవ్వి. మళ్ళీ రావటానికి అబ్బే వీలు పడదండి అంటూ నవ్వి వీధిలోకి నడిచాడు భాస్కర్. తార చాలాసేపు వీధిలోకి చూస్తూ నిలబడింది. సమాజానికి వచ్చిన వేణుగోపాల్ను మహర్షి అడిగారు, మీ పెదనాన్నగారికి ఆస్తి కానీ సంతానం కానీ ఏమీ లేదా? సమాజం అనాథలకు తప్పితే ఆస్తిపరుల్ని భరించదు. వేణుగోపాలరావు క్షణం ఆగి చటుక్కున అన్నాడు. ఎందుకు లేవండి, ఆయనకు కావలసినంత ఆస్తి ఉంది, భార్య ఉంది, బిడ్డలున్నారు. మరి? ఆశ్చర్యంగా చూశాడు భాస్కర్. అవన్నీ అనుభవించే అదృష్టమే లేదు ఆయనకు.
వేణుగోపాలరావు నిట్టూర్చాడు. అది ఒక గాథ. ఇక ఆయన్ని అనాథగానే సమాజంలో చేర్చుకోవచ్చు. వేణుగోపాలరావుని చూచి ఆ ముసలాయన పసిబిడ్డ కన్నా దీనంగా ఏడ్చాడు. వేణుగోపాలరావుని దగ్గర కూర్చోబెట్టుకుని ఎంతోసేపు మాట పలుకు లేకుండా కుమిలిపోయాడు. వేణుగోపాలరావు ఎంత బింకంగా కనిపించినా లోపల చాలా బాధపడుతున్నాడని గ్రహించిన భాస్కర్కు ఆ గాథ ఏమిటో తెలుసుకుంటే బాగుండునని కుతూహలం కలిగింది. వెళ్ళిపోయే ముందు వేణుగోపాలరావు భాస్కర్తో, అప్పుడప్పుడు వచ్చి ఒకసారి కళ్ళతో చూడటం తప్పితే నేనేమైనా ఆయన్ని ఇంట్లో పెట్టుకుని సాకలేనండి అనేశాడు. భాస్కర్ ఏమీ అనలేక ఊరుకున్నాడు. ఆ సంఘటనతో భాస్కర్ వేణుగోపాల్ కుటుంబానికి బాగా పరిచయమయ్యాడు. అప్పుడప్పుడు తార కూడా సమాజానికి వచ్చి పెదనాన్నను చూసి తినడానికి ఏవో ఇచ్చి వెళ్తూ ఉండేది. ఆ ముసలాయని చరిత్ర తారను అడిగి తెలుసుకోవాలని భాస్కర్ చాలాసార్లు అనుకున్నాడు. సాధ్యమైనంత వరకు ఆయన వైద్యం గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఒకనాటి సాయంత్రం కుష్ఠరోగులందరికీ మందులిస్తూ ఆ తాత మంచం దగ్గరికి వెళ్ళేసరికి మంచం ఖాళీగా ఉంది. అతను తోటలో కూర్చున్నాడని చెప్పారు మిగిలిన వాళ్ళు. భాస్కర్ మందు గ్లాసుతో తోటలోకి వెళ్ళాడు. తోటలో ఎక్కడో చివర చెట్టు చాటున మోకాళ్ళ మీద తల అంచుకుని కూర్చున్నాడు తాత. భాస్కర్ నెమ్మదిగా పక్కన కూర్చుని భుజం మీద చేయివేశాడు. తాత త్రుళ్ళిపడి భాస్కర్ని చూచి దూరంగా జరుగుతూ, చీటికి మాటికి నువ్వు నన్ను ముట్టుకోకు బాబు అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ. భాస్కర్ నవ్వి, అది మనసులో పెట్టుకోవద్దు తాతగారు. ఇలా భయపడే వాళ్ళమైతే మా బాధ్యతలు నెరవేర్చుకోగలమా? ముందు మందు తీసుకోండి, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. పక్కన పెట్టిన మందు గ్లాస్ తీసి అందించబోయాడు. తాత గాఢ నిర్ణయం చేసుకున్నవాడిలా తల అడ్డంగా తిప్పుతూ, ఇక నాకు ఏ మందులు వద్దు నాయనా, నన్ను ఇలా వెళ్ళిపోని అన్నాడు. తాతగారు అలా అనకండి. నా మాట విను నాయనా, నాకు భగవంతుడే ఎంచి ఈ శిక్ష విధించాడు. ఇది ఏ మందులకు మానేది కాదు. నీకు తెలియదు, నాకు ఏ మందు వద్దు. అదేమిటి తాతగారు, ఆరోగ్యం చెడిపోతే మందులు వేసుకోవడం మానేస్తామా? భగవంతుడు విధించే శిక్షలకు మాత్రం పరిమితి ఉండదా? కొంతకాలానికి ఇది తగ్గిపోతుంది. లేదు బాబు లేదు, ఈ పాపిష్టివాడి జీవితానికి ఇంకేమీ లేదు. కావలసిన వాళ్ళందరినీ దూరం చేసుకున్నాను. చెట్టంత కొడుకుని, కన్న కొడుకుని చేతులారా హతమార్చుకున్నాను. మూన్నాళ్ళ ముచ్చటగా మిడిసిపడి చెప్పుకోలేని ఘోరాలు, చేయకూడని పాపాలు చేశాను. ఈనాడు ఇంత హీనస్థితిలో. అవును, తప్పు చేసిన వాడు ఎవడూ తప్పుకోలేడు నాయనా. అయ్యో భగవంతుడా, అప్పుడు ఈ జ్ఞానం ఎందుకు కలిగించావు కావు తండ్రి అంటూ తాత ఏడుస్తుంటే భాస్కర్ మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. తాత వేదనలో ఉధృతం తగ్గింది. కళ్ళ మీదకి పడుతున్న జుట్టు వెనక్కి తోసుకుని పిక్కుపైన కళ్ళతో ఎటో చూస్తూ కూర్చున్నాడు. తాతగారు, మీరు ఎందుకిలా అయిపోయారు? తననెవరో పలకరిస్తున్నారని తెలుసుకున్నట్టు తాత పక్కకు తిరిగి భాస్కర్ని చూశాడు. మీ బాధ గురించి నాకు తెలుసుకోవాలని ఉంది తాతగారు అనునయంగా అన్నాడు భాస్కర్. తాత పేలవంగా నవ్వాడు. ఇదేం రామాయణమా భారతమా నాయనా నువ్వు వినడానికి? కాదు తాతగారు, మీ గురించి తెలుసుకోవాలని చాలా కోరికగా ఉంది. తెలుసో తెలియకో తప్పులు చాలామంది చేస్తారు. అపరాధికి పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చితం లేదని బాపూజీ అన్నారు. బాపూజీ క్షమించిన వాళ్ళని భగవంతుడు కూడా క్షమిస్తాడు తాతగారు. మీరు దుఃఖాన్ని దిగమింగి నాకు చెప్పండి. తప్పు చేశారో లేదో నేను చెప్తాను కదా. తాత క్షణం బాధ మార్చిన వాడిలా నవ్వాడు. అంతలో పుట్టెడు దిగుల్లో మునిగిపోతూ, ఏం వింటావు బాబు? విన్న తర్వాత ఈ పాపిష్టివాడి ముఖం చూడటానికి అసహించుకుంటావు. నువ్వు కూడా నాకు దూరం అయిపోతావు. అయినా చెప్తాను, నేను మంచివాడినని నిన్ను ఇంకా ఎలా మోసం చేయను అన్నాడు. నేనే కుటుంబానికి పెద్దవాణ్ణి. 2 తమ్ముళ్ళు, 1 చెల్లెలు నా తర్వాత. మాది మాలకులం నాయనా. రెక్కలు తప్పితే చిల్లిగవ్వ ఆస్తి లేని సంసారాన్ని మా అయ్య ఎంతో శ్రమతో పోషిస్తూ వచ్చాడు. మేమంతా పెరిగి పెద్దవాళ్ళమైన నాటికి కూడా రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి తయారైంది. ఆ రోజుల్లో మన దేశంలో కొన్ని కులాల స్థితి చాలా దిగజారి ఉండేది. 10 మంది మధ్య పేరు ప్రతిష్టలు కానీ, ఎంత కష్టపడ్డా కడుపు నిండా తిండి కానీ ఉండేవి కావు. ఆ పరిస్థితుల్లో ఈ మనుషులకు, ఈ ఆచారాలకు దూరంగా ఎక్కడికైనా పోయి గొప్ప స్థితిలో బతికితే బాగుండేననిపించేది. ఆ రోజుల్లోనే బర్మా నుంచి నాకు తెలిసిన ఒక వ్యక్తి, కులస్థుడే, దూరపు బంధువు కూడాను. 10 సంవత్సరాల కిందట వెళ్ళినవాడు. చాలా డబ్బు తెచ్చుకుని దేశం వచ్చాడు. అతని దగ్గర రోజుల తరబడి కూర్చుని ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. బర్మా వెళ్ళిపోవాలని కోరిక పుట్టింది. తమ్ముళ్లతో చెప్పాను.
ముందు జంకిన నేను నచ్చజెప్పడంతో అంగీకరించారు. ఎప్పుడు నా మాట కాదనే గుణం వాళ్ళకి లేదు. కానీ మా నిర్ణయాన్ని మా అయ్య, అమ్మ ఆమోదించలేదు. అయ్య ఎన్నో విధాలా నన్ను ఆపడానికి చూశాడు. అమ్మ గొల్లుమంటూ నెత్తి నోరు బాదుకుంది. దేన్ని నేను లెక్క చేయలేదు. కొంతకాలానికి డబ్బు సంపాదించుకుని తిరిగి వచ్చేస్తామని అందరినీ ధిక్కరించి ముగ్గురు అన్నదమ్ములం పెళ్ళాం బిడ్డలతో బయలుదేరిపోయాం. బర్మాలో పెగు పట్టణంలో నివాసం ఏర్పాటు చేసుకున్నాం. అప్పటికి నాకు ఒక కొడుకు కూతురు, పెద్ద తమ్ముడికి కూడా కొడుకు కూతురు. చిన్నవాడికి పిల్లలు లేరు. నా పిల్లలిద్దరూ పెద్దవాళ్ళు. అందరం ఒకే ఇంట్లో ఉంటూ పట్టణంలో కూలీ చేసుకుని బతకసాగాము. నా పిల్లలు కూడా శక్తి కొద్దీ ఏదో పని చేసేవాళ్ళు. ఎప్పుడూ ఇంటి పెత్తనం నా చేతుల మీదే నడిచేది. ఎవరెంత సంపాదించినా గుడ్డి గవ్వతో సహా నాకు అప్పగించాల్సిందే. ఇంటి ఖర్చులకు చాలా పొదుపుగా, ఇంకా చెప్పాలంటే పిసినారితనంగా డబ్బులిస్తూ ఉండేవాణ్ణి. సాయంత్రానికి ఎంత కూలీ వచ్చినా గంజినీళ్లు తప్పితే మరో పదార్థం ఉండేది కాదు. పిల్ల వెధవలు కూడా చిరుతిళ్ళు మర్చిపోయి నాలికలు పీక్కుంటూ కుమ్ములాడుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చునేవాళ్ళు. అప్పట్లో నాకు మరే దురుద్దేశమూ లేదు. దేశం కాని దేశం తెగించి వచ్చినందుకు సాధ్యమైనంత డబ్బు సంపాదించాలనే పట్టుదల ఒక్కటే గట్టిగా ఉండేది. ఇంట్లో తమ్ముళ్ళు కానీ మరదళ్ళు కానీ నా మాటకు అడ్డు చెప్పిన వాళ్ళు కారు. అందరం మంచి వయసుల్లోనే ఉన్నామేమో రాళ్ల బల్లలా పనులు చేసేవాళ్ళం. కొన్నాళ్ళకి ఒక మిల్లులో కొంచెం మంచి పనుల్లో కుదురుకున్నాం. తర్వాత 2-3 రిక్షాలు సొంతంగా కొన్నాం. వాటిని కొన్ని నెలల్లోనే 10-15 దాకా పెంచాం. అవి అద్దెలకు తిప్పుతూ చిన్న హోటల్ పెట్టాం. ఆడవాళ్ళు వంటలన్నీ వండటం, మగవాళ్ళు వడ్డనలు చేయటం, పిల్లలు బల్లలు తుడిచి కప్పులు కడిగి మిగిలిందేదో తినటం. నేను ఎవడికి ఏ పని చెప్పినా అది కిక్కురుమనకుండా చేయాల్సిందే. డబ్బు కూడబెట్టడం ఒక్కటే నా లక్ష్యం. ఇంట్లో పెద్దలు పిన్నెలు సామరస్యంగా సంవత్సరాల తరబడి కష్టపడిన శ్రమ ఫలించింది. ఏది తలపెట్టినా నిర్విఘ్నంగా జరిగింది. పట్టిందంతా బంగారమైంది. పెగు పట్టణంలో కాస్త మధ్యరకం సంపన్నుల కుటుంబాలలో మాది ఒకటిగా లెక్కకు వచ్చింది. పెద్ద హోటల్ నడుస్తోంది. 50-60 రిక్షాలు తిరుగుతున్నాయి. ఇనపెట్టెలో రొక్కముంది. పూరిపాక చిన్న భవంతిగా మారింది. పిల్లలు చదువుకుంటున్నారు. ఆడవాళ్ళు నగలు చేయించుకున్నారు. ఊరిలో పలుకుబడి కలిగింది. బర్మాలో సంపన్నుల ఆచారం ప్రకారమే మేమంతా ఒక్కో బంగారం పన్ను కూడా చేయించి పెట్టుకున్నాం. ఇంకేం కావాలి? కుటుంబం సుఖంగా సాగిపోసాగింది. తాత ఆగాడు. తాత కళ్ళు ఆనందంతో సంతృప్తితో మెరుస్తున్నాయి. గత అనుభవాలు నెమరవేసుకుంటూ ప్రస్తుతాన్ని మరిచి పరవశమవుతున్నాడు. భాస్కర్కి కూడా సంతోషం కలిగింది. తాత అంత పంతం పట్టి అందరినీ వలస తీసుకుపోయినందుకు మంచే జరిగింది. ప్రతి చెమట బొట్టు లెక్కబెట్టి ఫలితం పొందగలిగారు. తర్వాత ఏమైంది తాతగారు? ఆ డబ్బు తీసుకుని మన దేశం ఎప్పుడు వచ్చారు అన్నాడు కుతూహలంగా. తాత భాస్కర్ కళ్ళలోంచి చూశాడు. శిఖరాల మీద నుంచి జారిపడ్డవాడిలా కుంచుకుపోయాడు. తర్వాత అంతా దురదృష్టమే నాయనా, ఏం చెప్పను అంటూ గొనుక్కుంటూ తిరిగి ప్రారంభించాడు. డబ్బు పెరగటంతోటే అందరి బాధ్యతలు ఎక్కువయ్యాయి. పెద్ద తమ్ముడు అంటే ఈ వేణు వాళ్ళ అయ్యా చాలా అమాయకుడు. వాడిని హోటల్ చూడమన్నాను. అనా పైసలతో సహా వచ్చిందంతా నాకు అప్పగిచ్చేస్తూ ఉండేవాడు. చిన్నవాడు మంచి చురుకైనవాడు. వాడిని రిక్షా అద్దెలు వసూలు చేయడానికి పెట్టాను. వాడు మాత్రం డబ్బు అంతా నాకు ఇవ్వకుండా తనకిష్టమైనట్టు ఖర్చు చేయడం ప్రారంభించాడు. 2-3 సార్లు మందలించి చూశాను. వినలేదు సరికదా, ఎదురు తిరిగాడు. ఆస్తి 3 ముక్కలు చేయమన్నాడు. తనది తనకు పంచమన్నాడు. వాడితో మంచిగానే మసలుతూ సర్దుకొచ్చాను. ఇక నా విషయం. కష్టపడి డబ్బు సంపాదించడం మానేశాక నా కార్యక్రమాలు చాలా పెరిగాయి. ఏ స్నేహితుల విందుకో, ఏ తగు పరిష్కారానికో, ఏ కులాసా కాలక్షేపానికో, దేనికో ఒకదానికి ఇంటి పట్టున లేకుండా తిరగాల్సి వస్తుండేది. పట్టణంలో కొందరు మా రకం సంపన్నులతోటి, కొందరు అధికారులతోటి కూడా స్నేహాలు ఉండేవి. మా కుటుంబానికి ఉన్న పలుకుబడికంతకు నేనే వారసుడిగా ఉండేవాణ్ణి. ఆ విధంగా దర్జాగా ప్రశాంతంగా సాగిపోతున్న కుటుంబంలో చిన్న తమ్ముడి మూలంగా అప్పుడప్పుడు కొన్ని చికాకులు కలుగుతుండేవి. అసలే చురుకుపాలు ఎక్కువైన వాడేమో చేతి నిండా డబ్బు, పట్టణంలో పలుకుబడి కలగటంతో తేలిగ్గా దుర్వ్యసనాలకు దాసుడైపోయాడు. తాగుడు, జూదం, వేశ్యలు ఒకటేమిటి విలాసాలన్నీ మరిగాడు. కన్ను మిన్ను కానని గర్వంతో తగువులు తెస్తుండేవాడు. అద్దెలివ్వకుండా తప్పుకు తిరిగే రిక్షా వాళ్ళని జబర్దస్తిగా లెంపలు వాయించేవాడు. ఒక రకంగా రౌడీ అయి కూర్చున్నాడు. వాడు తెచ్చిపెట్టే గొడవలన్నీ డబ్బు గుమ్మరించో, పలుకుబడి ఉపయోగించో సర్దుకు వచ్చేసరికి తలప్రాణం తోకకి వచ్చేది.
నా అండ చూసుకుని తను ఎన్ని అఘాయిత్యాలు చేసినా నేను సమర్థించగలననే ధైర్యంతో మరీ పట్టపగ్గాలు లేకుండా ప్రవర్తించేవాడు. వాడి భార్య నా చిన్న మరదలు చాలా అందమైంది. అయినా భార్యతో ఒక్కరోజు కూడా గడిపేవాడు కాదు. నా చెప్పు చేతుల్లో లేకుండా పోయేసరికి రాను రాను వాడి పట్ల నాకు ఒక రకమైన విముఖత కూడా ప్రారంభమైంది. అకస్మాత్తుగా నా భార్య 2 రోజులు జ్వరంతో బాధపడి చచ్చిపోయింది. కుటుంబం అంతా విచారంలో మునిగి ఉన్న సమయంలోనే మరో పిడుగు దెబ్బ తగిలింది. చిన్న తమ్ముడు ఒక రిక్షావాణ్ణి మాట పట్టింపు వచ్చి తగువ పెంచుకుని కత్తితో పొడిచేశాడు. పోలీసులు అరెస్టు చేశారు. వాడికి చాలా పెద్ద శిక్ష పడుతుందని నాకు తెలుసు. విడిపించాలంటే వేలు గుమ్మరించాలి. రూపాయలు వెదజల్లి అధికారులను పట్టి ఆ పని చేయించగలను. వాడి వాటాయన అమ్మి వాడిని విడిపించవచ్చును. కానీ ప్రయోజనం ఏమిటి? వాడు తర్వాత మరో కూనీ చేయడనే నమ్మకం ఏమిటి? ఎన్నిసార్లు కూనీలు చేస్తుంటే అన్నిసార్లు విడిపిస్తూ ఉంటానా? నా తమ్ముడైతే మాత్రం హత్య చేసిన వాడు శిక్ష అనుభవించకుండా ఎందుకు తప్పుకోవాలి? అయినా వాడు వచ్చి ఎవరిని ఉద్ధరించాలి? నా తలలో ఏదో విషకీటకం ప్రవేశించింది. నా భార్య చచ్చిపోయింది. వాడి భార్య చాలా అందమైంది, మంచి వయసులో ఉంది. తమ్ముడిని విడిపించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయబుద్ధి కాలేదు. వాడి కోసం నిద్రాహారాలు లేకుండా ఎంతో శ్రమ పడుతున్నట్టు, పట్టరాని వాళ్ళ పాదాలు పట్టి తిరుగుతున్నట్టు ఇంటి వాళ్ళకి బయట వాళ్ళకి భ్రమలు కల్పించాను. ఆఖరికి వాడికి శిక్ష పడింది. వాడు ఇక మాకు కనిపించకుండా పోయాడు. వాడి భార్య నెలల తరబడి ఏడ్చింది. నా కుడి భుజమే విరిగిపోయినట్టు బెంగతో కుమిలిపోతున్న వాడిలా తిరిగాను. కాస్త డబ్బు వచ్చి కొంచెం పెద్ద ఇల్లు కట్టుకున్న తర్వాత ఎవరి గదులు వాళ్ళకి ఉండేవి. పిల్లలు కూడా వేరుగా మసలుతూ ఉండేవారు. కొంతకాలానికి ఇంటి పరిస్థితులు కొంచెం కుదుటపడ్డాయి. నా ధ్యాస ప్రతి క్షణము చిన్న మరదలకైపోతూ ఉండేది. భర్త పోయాక సరిగా ఇంట్లో తిరగటమే మానేసింది. ఎలాగైనా ఆవిడ్ని చూడాలని తాపత్రయపడుతూ ఉండేవాడిని. ఒకనాటి రాత్రి ఎంతకీ నిద్ర పట్టని నేను ఇక పక్క మీద పడుకోలేకపోయాను. నెమ్మదిగా లేచి వెళ్ళి మరదలి గది తలుపు తట్టాను. వెంటనే తలుపు తీసి నన్ను చూస్తూ నిర్ఘాంతపోతూ వెనక్కి నడిచింది. గదిలో జరబడి దొంగలా తలుపు మూసాను. మ్రాన్ పడిపోయినట్టు నిలబడిన ఆమె దగ్గరికి నడిచాను. భయంతో ఏదో అనబోయింది. మాట్లాడనివ్వకుండా నోరు మూసి ఆలోచించుకోవడానికి అవకాశం ఇవ్వకుండా న్యాయాన్యాయాలు మరిచి కామాంధకారంతో ఆవిడను బలవంతంగా స్వాధీనం చేసుకున్నాను. తర్వాత ఎంతో ఏడ్చింది. అయినా ఎప్పటికప్పుడు ఎందుకో నాకు లొంగిపోతూనే వచ్చింది. కొన్ని నెలలు ఆ తతంగం రహస్యంగానే నడిచింది. ఒకనాడు ఆమె తను గర్భవతినయ్యానని, ఆ అవమానం భరించలేనని తనను పెళ్లి చేసుకోమని అడిగింది. అదంతా ముందుగానే ఊహించిన నేను అతి సునాయాసంగా ఆమె కోరికని తిరస్కరించేశాను. తమ్ముణ్ణి వదిలించుకుని మరదల్ని చేసుకున్నానని లోకం మొహం మీదే అంటుంది. కాస్త పలుకుబడితో ఉన్న నా పెద్ద మనిషితనం నాశనమైపోతుంది. అందుకే నాకు ఇష్టం లేదు. ఎంతమాత్రం వీల్లేదన్నాను. గర్భం తీయించి వేస్తానన్నాను. కాకపోతే కావలసినంత డబ్బు తీసుకుని ఎటైనా వెళ్ళిపోమ్మన్నాను. నా కాళ్ళ మీద పడి గుండెలు పగిలేలా ఏడ్చింది. నిర్దయగా నా కాళ్ళు వెనక్కి లాక్కున్నాను. తోక తొక్కిన తాచులా లేచి నిలబడింది. ఎందుకిలా పగబట్టి నన్ను సర్వనాశనం చేశావు? నా భర్తను చంపించి నన్ను మోసం చేసి భగవంతుడున్నాడు, నువ్వు కుళ్ళి కృషించి హీనాతిహీనంగా దిక్కు లేకుండా ఏడ్చే రోజు వస్తుంది అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ గది బయటకు వెళ్ళిపోయింది. ఆమెను అడ్డగించలేదు సరికదా. ఆ మాటలు తలుచుకుంటూ నవ్వుకుంటూ పడుకున్నాను. మర్నాడు ఆమె ఇంట్లో కనిపించలేదు. ఇంట్లో వాళ్ళతో పాటు నేను ఏమీ తెలియని వాడిలా కంగారు పడ్డాను. ఆమెను వెతికించడానికి ఏవో ప్రయత్నాలు చేయించాను. ఏటో వెళ్ళిపోయింది అనుకున్నాను కానీ అంత అఘాయిత్యం చేస్తుందనుకోలేదు. 2వ రోజు కాబోలు మాకు దగ్గరలో ఉన్న బావిలో స్త్రీ శవం తేలి ఉందని అంతా విరగబడి చూశారు. నేను మాత్రం తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో ఆమెను గురించి నన్నెవరూ ప్రశ్నించకుండా తప్పించుకున్నాను. ఎందుకో ఉన్నట్టుండి ఆమె నాకు తటాలను గుర్తు వస్తుండేది. కానీ ఏదో మొండి ధైర్యంతో నేనేమీ తప్పు చేయనట్టు సమర్థించుకొని తిరిగేవాడిని. ఎలా తిరిగినా ఆమె నన్ను విడిచిపెట్టలేదు. ఆ రాత్రి ఆమె అన్నమాటలు అక్షరాల్లా నిజమయ్యాయి. తాత క్షణం ఆగాడు. ఆమె శపించింది నాయనా, నేను కుళ్ళి కృషించి దిక్కు లేకుండా ఏడుస్తానని శపించింది అన్నాడు దీనంగా. భాస్కర్కు తాతను చూస్తుంటే అసహ్యం వేసింది. మరుక్షణంలోనే తాత దీనత్వం జాలి కూడా కలిగించింది. భగవంతుడికి తెలిసింది చాలదు అంటూ తాత బాధగా నవ్వాడు. తర్వాత ఇంకేమవుతుంది బాబు, వినాశకాలానికి విపరీతపు గుణాలు బయలుదేరాయి. ఏనాడు కాని ఎరగని వాడికి రూపాయల సంచులు,
10 మంది మధ్య గౌరవ సత్కారాలు వచ్చి పడుతుంటే వాటి ప్రభావం సవ్యంగా ఎలా ఉంటుంది? తాత తన కథ ఇంకా తర్వాత కూడా కొన్ని రోజుల పాటు చెప్పాడు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.